తెలుగువారి ఆత్మీయ వారధి. టోరీ ఆత్మీయులందరికీ మీ రేడియో సఖీ జయ నమస్కారం. జయ భేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆత్మీయులందరూ కుశలమని తెలుస్తాను. హాంకాంగ్ లో ఇప్పుడు సమయం రాత్రి 9:01 అయింది. ఇక్కడ వాతావరణం వర్షం పడుతూ ఉంది, బాగా వర్షం పడుతుంది. ఇది మామూలుగా మనకి డిప్రెషన్ వచ్చినప్పుడు అలా తుఫాన్లు వస్తూ ఉంటాయి, మాకు అలా వర్షాలు పడుతూ ఉంటాయి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు అని చెప్పారు. అండ్ గాలిలో తేమో 92% ఉంది. అంటే వేసవికాలం దగ్గరికి వస్తుంది అని ఇషారా అన్నమాట. అలా మాకు వేసవికాలం నెమ్మదిగా వర్షంతో పాటుగా వచ్చేస్తుంది. సరే, మరి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న టోరీ ఆత్మీయులందరికీ కూడా టోరీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి హృదయపూర్వక పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయితే మీరు మీ బంధుమిత్రులకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ మధుర స్వరంలో మీరే ఆప్యాయంగా వాళ్ళకి తెలియజేయచ్చు. ఎలా అంటే కాల్ చేసి చెప్పచ్చు. మన నంబర్స్ ఒకసారి చెప్పేస్తాను. యుఎస్ అయితే 703-659-2199, యూకే నుంచి 020328786784, ఆస్ట్రేలియా అయితే 0280068674. మరి అదే భారతదేశం అయితే 928108484668. అండ్ మన టీమ్స్ ఐడి టోరీ రేడియో, TORY కాదండి, TORI-RADIO. అలాగే మీరు జీమెయిల్ చేయొచ్చు, torylive@gmail.com. నేను ఈ రోజే ఫేస్బుక్ పేజ్ లో పెట్టాను, ఆర్జేజే అనే పేజ్ లో. అలాగే ఇన్స్టా హ్యాండిల్ లో కూడా RJJ18 అనే ఇన్స్టా హ్యాండిల్ లో కూడా ఈ రోజు కార్యక్రమం వివరాలు పెట్టాను. వీలైతే మీరు అక్కడ కూడా కామెంట్ చేస్తే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మరి అయితే ఈ వారం అంతా మీరు ఏం చేశారు, ఎలా గడిచింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మా హాంకాంగ్ లో ఏం జరుగుతోందని నేను చెప్పుకోవాలిగా. ఈ రోజు ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏమిటంటారా? ఇక్కడ ఇండియా క్లబ్ అని ఒక క్లబ్ ఉందన్నమాట. ఆ క్లబ్ దాదాపు 1959 నుంచో ఎప్పటి నుంచో, నాకు ఎగ్జాక్ట్ సంవత్సరం గుర్తులేదు, బట్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఇండియా క్లబ్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని, ఆయన చెప్పులతోటి, తర్వాత చేతిలో కర్రతోటి, కళ్ళజోడుతోటి, ఆయన పంచతోటి ఉన్న కంచు విగ్రహం, నిలువెత్తు విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారనమాట. అది ఒక అద్భుతమైన అనుభవం. అక్కడికి ఈ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చాం అనమాట. చాలా చక్కగా జరిగింది. చైనాలోని ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ రావత్ గారు, ఆయన సతీమణి హాంకాంగ్ కి రావటం, ఇక్కడ కౌన్సిల్ జనరల్ రాజేష్ నాయక్ గారు, మిగతా సభ్యులందరూ కూడా భారతీయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదనమాట ఈ రోజు హాంకాంగ్ లో జరిగిన గొప్ప విషయం. అలాగే ఇక్కడ మనకి హోలీ పండుగ తయారీ బాగా జరుగుతోంది. అసలైతే ఈ రోజు 2 పెద్ద హోలీ ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట, అంటే గ్యాదరింగ్స్ ఉన్నాయన్నమాట, ఈవెంట్స్. ఆ 2 కూడా ఈ వర్షం మూలాన వచ్చే వారానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి హోలీకి మీ అందరూ ఎలా సిద్ధమవుతున్నారు అది కూడా చక్కగా కాల్ చేసి చెప్పచ్చు. ముందుగా ఒక చక్కని పాట విన్నాం. ఆ పాట తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి జయభేరి, మీ టోరీలో ప్రతి శనివారం ఇదే సమయానికి.
తెలుగువారి ఆత్మీయ వారధి. హోయ్, ఈ పాట విని మీ అందరికి ఉత్సాహం వచ్చేసింది అనుకుంటాను. సరే, ఈ రోజు నేను మీకోసం అని చక్కని కథ తీసుకొస్తున్నాను. చైనీస్ కథ ఒకటి చెప్తాను. ఎందుకంటారా, మరి స్టోరీ టెల్లింగ్ డే వస్తోంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నేను కూడా పాల్గొంటూ ఉంటాను అనమాట. మరి అలాంటి దానికోసం అని ఒక చక్కని చైనీస్ కథని వెతికి చెప్పడం జరిగింది. ఆ కథ నేను మీకు ఎప్పుడు చెప్తానా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఆ కథ మీకు చెప్పేస్తే గానీ నాకు తృప్తిగా ఉండదన్నమాట. అందుకని ఆ కథ ఈ రోజు మీకు చెప్పేస్తాను. ఈ కథ అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా ఏదైనా ఓ చక్కని కథ చెప్తానంటే మీరు కూడా కథ చెప్పచ్చు. సరే, ఈ కథ చాలా పాత కథ. మనకి మన కథల్లో కూడా భారతదేశంలో అనగనగా ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. రాజుకి ఇంతమంది కుమార్తెలు లేదా ఇంతమంది కొడుకులు, అలా కథలు ఉంటాయి. అలాంటి టైప్ అన్నమాట ఇది కూడా. పాత చక్కని కథ ఇది. మరి ఈ కథ అసలు పునరావృతం చేసి మళ్ళీ చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఆరోన్ షెపర్డ్ అన్నమాట. ఇది ద మ్యాజిక్ బ్రోకేడ్ అనే కథ, మ్యాజిక్ టేల్ ఆఫ్ చైనా. సో చైనాలో ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ కథకి ఏ టేల్ ఆఫ్ చైనా అని కూడా ఉంది. ఇది ఎలా అంటే, మ్యాజిక్ బ్రోకేడ్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు. కాబట్టి ఎలా అంటే బంగారు లేదా వెండి దారాలతో డిజైన్ లో అల్లిన ఒక దట్టమైన మరియు ఖరీదైన పట్టు వస్త్రం లాంటిదన్నమాట. అది అయితే షాల్ గా వేసుకుంటారు, లేదా దానితోనే చక్కటి బ్లౌజ్ లాగా లేదా కఫ్తాన్ లాగా అలా కుట్టించుకుంటారు అనమాట, చైనీస్ స్టైల్లో ఆఫ్ కోర్స్. సో అలాంటి బ్రోకేడ్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది అంకిత భావంతో కూడిన ఒక కొడుకు, తర్వాత ఈ మాయాజాలం అల్లికలు, అంతకన్నా అద్భుతమైనది ఏంటిది అంటే మంత్రముగ్ధమైన రాజ్యంలోకి మనం ప్రయాణిస్తాం అన్నమాట. ఇది ఒక జానపద కథ. మనం ఫోక్ టేల్స్ చెప్తూ ఉంటామే, అలా ఇది కూడా ఒక చైనీస్ ఫోక్ టేల్ అన్నమాట. సో ఈ కథలో మనకి ఎక్కువగా పాత్రలు 2-3 ఉంటాయి. కథ అంతా వాళ్ళ చుట్టూనే ఉంటుంది అనమాట. ఈ రోజు మనం చైనాలోకి వెళ్తున్నాము. ఆ చైనాలో అందమైన ప్రదేశం అన్నమాట. పచ్చని ప్రాంతాలు, అక్కడక్కడ కొండలు, అక్కడక్కడ నీళ్ల సెలయేర్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా అందమైన ప్రదేశం అది. అలా ఈ మాయాజాలం బట్టలు మనం ఎలా అంటే అక్కడంతా నేసే వాళ్లే ఉంటారు అని అనుకోవడానికి లేదనమాట. అందరూ ఉంటూ ఉంటారు. వాళ్ళల్లో ఒక కుటుంబం, ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ అందమైన ప్రదేశంలో ఈ అందమైన వస్త్రాలని నేసే ఈ ఇంట్లో ఒక ఆవిడ కొడుకు ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన చక్కని అనుబంధం, తల్లి కొడుకుల మధ్యన. కొడుకు తల్లిని అపురూపంగా చూసుకుంటాడు. తల్లి చాలా ప్రేమగా ప్రజల కోసం అని చక్కటి అల్లికలు, అదే వస్త్రాలని నేస్తూ ఉంటుంది, పట్టు వస్త్రాలని నేస్తూ ఉంటుంది. అవి బజార్లో అమ్ముతూ ఉంటుంది. ఆవిడకి సాయంగా కొడుకేమో కట్టెలు కొట్టి కట్టెల్ని ఆడ బజార్లో అమ్మి ఆ డబ్బులతోటి ఇల్లు నడపటానికని అమ్మకి సాయం చేస్తూ ఉంటాడు. అలాంటిది ఈ అపురూపమైన కథ అన్నమాట. అయితే ఇలాంటి అందమైన ప్రదేశంలో మంత్రముగ్ధుల్ని చేసే పర్వతాలు, మంచుతో నిండిన సముద్రాలు, మరి సూర్యుడు తాకిన రాజభవనం గుండా మనం ఈరోజు ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. అయితే అనగనగనగా చైనాలోని ఒక పురాతన గ్రామంలో ఒక వృద్ధ వితంతువు తన కొడుకు పేరేమో షెన్ తో నివసించేది. వారిది చేనేత కుటుంబం. అలా ఈవిడ వస్త్రాలు నేస్తూ ఉంటే కొడుకేమో చక్కగా
ఆ అమ్మకి సాయం చేస్తూ ఉండేవాడు. ఆవిడకి కావాల్సిన దారాలు అవి కొనుక్కురావడానికి కానీ, లేదా అంటే వంట సామాన్లు కొనుక్కురావడానికి కానీ కొడుకు కూడా కట్టెలు అమ్మి సంపాదించి అమ్మకి సాయం చేస్తూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు ఆవిడ నేసిన వస్త్రాలన్నీ ఆ రోజుకి ఆ రోజే తీసుకెళ్లి బజార్లో అమ్మి కావాల్సిన వస్తువులు, ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చేది, లేదా తన నేతకు కావాల్సిన సామాగ్రి కొనుక్కొచ్చేది అనమాట. అయితే ఆవిడ ఓ రోజు బజార్కి వెళ్ళి అలా తను అన్ని అమ్మేసి తిరిగి వస్తూ బజార్లో ఇంటికి కావాల్సిన సామాన్లు అవి కొనుక్కుందాం అని వెళ్ళినప్పుడు అలా బజార్లో తిరుగుతూ ఉండగా ఆవిడకి ఒక చక్కటి వస్త్రం కనిపిస్తుంది. దాని మీద చక్కని డిజైన్ అన్నమాట. చక్కని ఎలా అంటే కొండలు, భవనము, పక్షులు, పూలు, చెట్లు, ఆకులు అన్ని దాని మీద ఎంతో నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆవిడేం చేస్తుందంటే దాన్ని చూసి మంత్రముగ్ధురాలైపోయి అక్కడే ఉండిపోతుంది. అక్కడే ఉండిపోయి ఎవరిది నాకు అల్లింది, ఇది చాలా బాగుంది, నేను అది కొనుక్కోవాలి అని మనసులో అనుకుంటుంది. అనుకుని ఒకసారి తన చేతిలో ఉన్న డబ్బుల్ని చూసుకుంటుంది. అయితే ఆవిడ అది కొనలేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బులు చాలవేమో అని కొనలేని అనుకుంటుంది. సరే, ఇంతకీ ఆ అమ్మే అతన్ని అడుగుతుంది, ఏమిటి ఇది, ఎంతది, ఎవరు వెళ్ళారు, ఏంటిది అని వివరాలు తెలుసుకుని, అబ్బా ఎంత బాగుందో ఇది అని చెప్పి అతనికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ చూపించి, ఇది నేను కొనుక్కుంటాను, నాకు ఇస్తావా, ధర తగ్గించి ఇస్తావా అని అంటే, ఆమెను రోజు చూస్తూ ఉంటాడు కాబట్టి అతను ఆమెకి సరేలే అని దాన్ని ఇస్తాడు. మొత్తానికి ఆవిడ తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దానికి పెట్టేసి అది కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్లి కూర్చుని అది ఎదురుకుంటా పెట్టుకుని అలా కూర్చుండిపోతుంది అన్నమాట. దాన్ని చూస్తూ దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఇంతలో కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి, ఏంటమ్మా అలా అంత దిగాలుగా కూర్చున్నావు, అదేంటిది, నువ్వు కొనుక్కొచ్చావా, ఎవరైనా ఇచ్చారా ఏంటిది అని అడిగితే చెప్తుంది, లేదు ఇది నాకు అక్కడ కనిపించింది అని. ఓకే, నేను నా కథలో ఉండిపోయాను, చూసుకోలేదు. మనతో ఆత్మీయులు ఉన్నారు. నమస్కారం అండి, జయవేరి కార్యక్రమానికి స్వాగతం. సారీ, హలో హలో. కథ కంటిన్యూ చేయండి మేడం, పర్వాలేదు, వింటున్నా. లేదు, చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్ గా కథ అయిపోయాకే వద్దాం అనుకున్నాను, కాకపోతే మీరు కథ అనౌన్స్ చేశారు కదా, తను కాల్ బ్యాక్ చేశారు అనమాట. లేదు లేదు లేదు, కథ చెప్పేసి తర్వాత మళ్ళీ ఎవరన్నా చెప్తారా అని అడిగాను. ఎనీవే, బాగుంది మీరు రావటం. మీరు తర్వాత చెప్తారా కదా? మీరు చెప్పండి, పర్వాలేదు, నేను చెప్తానులే కదా, మీరు కంటిన్యూ చేయండి, మ్యూట్ లో ఉంటా. దిగులుగా కూర్చున్నావు ఎందుకు అని కొడుకు తల్లిని అడుగుతున్నాడు. సమాధానం కూడా చెప్పండి. సరే అయితే వింటూ ఉన్నాను. కొడుకు రాగానే గబగబా లేచి ఉంచుని ఆ అల్లికని, ఆ వస్త్రాన్ని తీసి వాడికి చూపిస్తూ, చూడు ఇది ఎంత బాగుందో. మనకి మరొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకున్నా. నమస్కారం అండి, జయవేరి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. రామలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత. అంటే ఒకసారి పనిలో ఉంటే గుర్తుండదు, ఒకసారి ఏమన్నా వస్తే గుర్తుందో, ఇట్లా గుర్తుకుండకపోవడం పెద్ద అయింది. దాని దగ్గర రావాలనే టైం సరిపోవట్లే. ఇవాళ ఏది డిస్టర్బెన్స్ లేదు, వచ్చాను, చెప్పమ్మా. నా అదృష్టం లేండి, నేను చాలా రోజులు చేయలేదు కాబట్టి ఏదో చిన్న పని పెద్ద పని చిన్న పనులు ఉంటాయి, దాంతో డిస్టర్బ్ అయిపోయి రాలేకపోతాను. అవును, గుర్తుండదులేండి. గుర్తుంటుంది, ఆ పని అక్కడ ముఖ్యం దీనికన్నా. అవునులేండి. ఇక అవును, పిల్లలు వచ్చారు, వాళ్ళ ఆకలి అంటే అది ముఖ్యం కదా ముందు. నాకు దీంతో మాట్లాడుతూ కూర్చుంటే అవ్వకపోయా. చెప్పండి. ఏం లేదు, నేను కథ చెప్తూ ఉన్నాను. ఈ రోజు కథ చెప్పాలనిపించింది, అందుకని కథ చెప్తున్నాను. చైనా జానపద కథల్లోంచి ఒకటి చెప్తున్నా. అది అయిపోగానే మీరు ఎవరైనా కథ చెప్తారా అని అడిగాను. మీరేమన్నా చెప్పాలి అంటే కథ చెప్తారు గాని,
జానపద కథలు మనకి ఎన్నో ఉంటాయి కదండి. అవును ఉంటాయి, ఎందుకుండో మన ఎన్టీ రామారావు సినిమాలే తీసుకుని రావచ్చు, బోల్డ్ అంత వచ్చినాయి. అవును అవును, అందుకని సరే ఇప్పుడు కథల పండుగ జరుగుతుందన్నమాట. విట్లాచార సినిమాలు, కత్తి కాంతారావు సినిమాలు బోల్డ్ వచ్చినాయి. ఆ సమయం అప్పట్లోనే వాళ్ళకి టెక్నాలజీ లేకపోయినా కానీ ఎంత అద్భుతంగా చిత్ర విచిత్రాలు చేసి చూపించారు సినిమాల్లో. విట్లాచార సినిమా అంటే ఎగబడి పోయేవాళ్ళు జనాలు, వాళ్ళు ఖాళీ ఉండేవి కావు. అవును, ఆ టిక్కెట్ల కోసం కొట్టుకుని వచ్చేవాళ్ళు లైవ్ లో. మీరు కథ కంటిన్యూ చేయండి, తర్వాత మళ్ళీ ఆ అవకాశం ఉంటే ఒక కథ చూద్దాం. అలాగే, తప్పకుండా. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నేను మరొకసారి కథ పేరు చెప్తాను. ఈ కథ ఏంటంటే ద మ్యాజిక్ బ్రోకేడ్ టేల్ ఆఫ్ చైనా అని ఒక చైనీస్ జానపద కథ అన్నమాట. ఈ కథ తల్లి కొడుకుల గురించి. తల్లి బట్టలు నేస్తూ ఉంటుంది, పట్టు వస్త్రాలు నేస్తూ ఉంటుంది. కొడుకేమో కట్టెలు అమ్మి అమ్మకు సాయం చేస్తూ ఉంటాడు. సో వీళ్ళది ఒక పేద కుటుంబం, ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటారు. అలా ఒక రోజు ఆవిడ బజార్కి వెళ్ళి తన వస్త్రాలన్నీ అమ్మేసి అక్కడ ఒక చక్కటి బ్రోకేడ్ అలాంటిది, ఒక పట్టు వస్త్రం లాంటిది అక్కడ చక్కటి మంచి డిజైన్ తో ఉన్నది చూస్తుంది అనమాట. అవి ఎలా అంటే దాన్ని చైనీస్ కథలో ఎలా వర్ణిస్తారు అంటే, నిజంగా ఆ పువ్వులు ఆ వస్త్రంలోంచి బయటకు వస్తున్నట్టు, ఆ ఆకులు ఆ వస్త్రంలోంచి బయటకు వచ్చి గాలికి కదులుతున్నట్టుగా, నీళ్లేమో ఆ సెలయేరు అలా ఆ వస్త్రంలోంచి బయటకు వచ్చేసినట్టుగా, అంటే 3D ఎఫెక్ట్ లో ఉంటాయి అవి చూడ్డానికి అన్నట్టుగా వర్ణిస్తారు అనమాట. అలాంటి వస్త్రాన్ని చూసి ఆవిడ అబ్బాయి ఇది ఎంత బాగుందో అనుకుని కొనేసుకుని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చి అది ఎలా చేయగలను అన్నట్టుగా అది ఎదురుకుండా పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఇంతలో కొడుకు కట్టెలు అమ్మేసి ఇంటికి వస్తాడు. కొడుక్కి చెప్తుంది అనమాట, ఈ వస్త్రం చూడు ఎంత బాగుందో, దానిపైన ఉన్న డిజైన్ చూడు ఎంత బాగుందో అని ఆలోచిస్తూ ఉంటే కొడుకు అంటాడు, అమ్మ నువ్వు అంత బాగా నేస్తావు కదా, నువ్వు అలాంటిదే నేయచ్చు కదా అంటాడు. అంటే అవునా, నేను నేయగలనా అని కొడుకుని ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వు ఇంత చక్కగా నేస్తున్నావు, నీ వస్త్రాలన్నీ బజార్లో అందరూ ఇష్టంగా కొనుక్కుంటారు, చాలా గొప్ప పేరుంది నీ నేతకి, మరి అలాంటప్పుడు నువ్వే నేయచ్చు కదా అంటాడు. అంటే అవునులే నిజమే, కానీ అంత ఖరీదైన దారాలు కొనడం మన వల్ల అవుతుందంటావా అంటుంది. అంటే కొడుకు అంటాడు, ఏం పర్లేదమ్మా మనం చెయ్యొచ్చులే, కావాలంటే 4 కట్టలు ఎక్కువ అమ్మి నేను డబ్బులు తీసుకొస్తాను, ఏం పర్లేదు, నువ్వు నేయడం మొదలెట్టు అనగానే ఆవిడ చిన్న పిల్లలాగా గెంతేసి తన దగ్గర ఉన్నన్ని దారాలన్నీ బయటికి తీసుకొచ్చేసి అవన్నీ చూసి ఆ డిజైన్ కి తగ్గట్టుగా రంగురంగులన్నీ ఏర్పాటు చేసుకుని నేయడం మొదలెట్టేస్తుంది. ఇంకా ఆ రోజు నేయటం మొదలెట్టిన మనిషి ఆగకుండా అన్నమాట రాత్రింపవళ్ళు కూర్చుని నేయటం మొదలెట్టింది. కొడుకు అంటూ ఉంటాడు, అమ్మా పడుకోవే, అన్నం తినవే అని చెప్పి కొడుకు వచ్చి మధ్య మధ్యన కట్టెలు అమ్మటానికి వెళ్ళిన వాడు ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మకు చెప్తూ ఉంటాడు. ఆవిడేమో వినకుండా కళ్ళు కాయలు కాసేలాగా రాత్రింపవళ్ళు కూర్చుని నేస్తుంది. మొత్తానికి ఒక రోజు ఇలాగే అబ్బాయి తిరిగి వచ్చేటప్పటికి ఆవిడ మళ్ళీ అలా ఆ వస్త్రాన్ని అక్కడ కింద పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. పాపం కొడుకు రాగానే చూసి కంగారు పడతాడు, ఏమిటి ఇన్నాళ్ళు కష్టపడి నేసావు కదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అంటే అది కాదురా, ఇది అయిపోయింది చూడు ఎంత బాగా వచ్చిందో, నేనేనా ఇది చేసింది అని ఆవిడ ఆనంద బాష్పాలు అనమాట. అది చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. కొడుకు అది చూసి ఆశ్చర్యపోయి, అబ్బా ఎంత అందంగా ఉందో ఇది అని చెప్పి, ఇదమ్మా కొంచెం వెలుతురులోకి వెళ్తాందా అని చెప్పి కిటికీ దగ్గరికి, వాళ్ళ గుడిసెలో ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ ఉంటే ఇంతలోనే ఆ చేతిలో ఉన్నది ఉన్నట్టే ఆ వస్త్రం ఎగిరిపోతుంది అనమాట. అది ఎగురుకుంటూ ఎగురుకుంటూ అలా, అసలు గాలి లేదు తుఫాను లేదు, ఓకే, అయినా కానీ వాళ్ళ చేతిలో ఉన్న వస్త్రం అది మాయాజాలం లాగా, ఎవరో మాయ చేసినట్టుగా అది వాళ్ళ చేతుల్లోంచి ఎగిరిపోతూ ఉంటుంది. గాలిలో ఎగిరిపోతూ ఎగిరిపోతూ అది తూర్పు వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికని కుర్రవాడు పరిగెడతాడు, ఇంట్లోంచి బయటికి పరిగెడుతూ ఉంటాడు. ఆ వెనకాలేమో తల్లి పరిగెడుతూ ఉంటుంది. ఎంత దూరం పరిగెత్తినా గానీ వాళ్ళకి అది అందదనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటుంది తూర్పు వైపు. తూర్పు వైపు ఏముంది, సూర్యభవనం ఉంది, అంటే రాజభవనం ఉందన్నమాట. అటువైపుగా అది వెళ్ళిపోతుంది. ఇక అది
వెళ్ళిపోయి ఎన్ని రోజులైందో ఆవిడ ఏడుస్తూనే కూర్చుంది అలాగా. ఈ కొడుకేమో దానికోసం వెతుకుతూనే ఉన్నాడు. అయినా వాళ్ళకి ఎక్కడా దొరకదు. రోజు ఆవిడ బాధతో దిగులుగా ఏడుస్తూ కూర్చుని చిక్కిపోతూ ఉంటే కొడుకు అంటాడు, అలా కాదులే అమ్మా, నేను అలా ఆ తూర్పు వైపుగా వెళ్ళి వెతికి దాన్ని పట్టుకొస్తాను అంటాడు. అంటే తల్లి అంటుంది, ఎక్కడికి వెళ్తావురా, ఏమని వెతుకుతావు, ఎక్కడని వెతుకుతావు, ఎలా తెలుస్తుంది నీకు అది ఎక్కడ పోయిందో, గాలిలో ఎగిరిపోయింది, మనకి ఇంకేం దొరుకుతుందిలే అని అంటుంది. లేదమ్మా, అది ఎలాగన్నా సరే వెతికి పట్టుకొస్తానని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరటానికి కావాల్సిన వస్తువులన్నీ, తినడానికి బట్టలు, ఎందుకంటే మంచులు కదా అక్కడ, మంచు కొండలు అవి ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా చలి బట్టలు, భోజనం, అలాగే మన డ్రై ఫ్రూట్స్ లాంటివి అలాంటివేవో పెట్టుకుంటాడు. అవన్నీ పెట్టుకుని బయలుదేరతాడు. బయలుదేరితే ఎంత దూరం వెళ్ళినా కానీ అతనికి ఎక్కడా అంతు చిక్కదు, ఎట్టెళ్లాలో తెలీదు. సరే అలా వెళ్తూ ఉండగా అతనికి ఒక అడవిలో ఒక గుడిసె కనిపిస్తుంది. అంతటి అడవిలో ఒక గుడిసె ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. దానికి దగ్గరగా వెళ్తూ ఉండగా చూస్తే అక్కడ ఒక ముసలవ్వ కూర్చున్నట్టుంది. ఆ ముసలవ్వ మన పూర్వీకులు చుట్ట తాగుతారే, అరుణ ఇప్పటికీ తాగుతున్నారేమో, పొడుగాటి చుట్ట ఇంత గొట్టంలాగా చేసుకుని దాన్ని తాగుతూ ఉంటారే, అలాంటి పొడుగాటి చుట్ట ఒకటి తను తాగుతూ ఉంటుంది అనమాట. అవ్వ దగ్గరికి వెళ్తాడు. అవ్వేమో ఆ కుర్రాడిని చూసి ఓ మాదిరిగా, ఈ పిచ్చోడల్లే ఉన్నాడే ఈ పిల్లాడు, ఏంటి ఇటుగా వచ్చాడు ఈ అడవిలోకి, ఎక్కడ పోతాడేమో, మళ్ళీ కనిపించకుండా పోతాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే ఆ కుర్రాడు వచ్చి, అవ్వ ఇక్కడ నేను దారి తప్పాను, నేను మా అమ్మ అల్లిన పట్టు వస్త్రం ఒకటి గాల్లో ఎగిరిపోయింది, అది తూర్పు వైపుకు వెళ్ళింది, దాన్ని వెతుక్కుంటూ నేను వచ్చాను, నాకేమన్నా నువ్వు సహాయం చేయగలవా అని అడుగుతాడు. అడిగితే అవ్వ, అవునా నువ్వు దానికోసం వచ్చావా, అయితే అది నీకు దొరకదులే అంటుంది. అదేంటవ్వా అలా అనేసావు అని అడుగుతాడు. అంటే నిజమే బాబు, అది తూర్పు వైపు వెళ్ళింది అంటున్నావు కదా, అంటే సూర్యభవనంలో అక్కడ రాజకుమారు ఉంది, రాజకుమారులు ఉన్నారు, అక్కడ రాజకన్యలు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్లిపోయారు, అది నీకు ఇంకా దొరకదు అని. నేను వాళ్ళని వెళ్ళి అడుగుతాను, నాకెందుకు దొరకదు, మా అమ్మ అల్లింది, ఎంతో కష్టపడి అల్లింది, నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. అయితే నువ్వు వెళ్తాను అంటే వెళ్ళు, పర్వాలేదు, అయితే అక్కడ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వెళ్లే దారిలో అంటుంది. అయితే ఏంటి, ఏం పర్వాలేదు నేను వెళ్తాను అంటాడు. అవునా నువ్వు వెళ్తావా నిజంగానా, ఇటేమో మంటలు కక్కే కొండలు ఉన్నాయి, తర్వాత మంచు కట్టేసిన కరడు మంచు కట్టిన సముద్రం ఉంది, ఆ తర్వాత మాయా లోకం లాంటిది అద్భుతమైన అడవి ఉంది, వాటిని దాటుకుంటూ నువ్వు వెళ్ళాలి అని అంటుంది. అంటే చెప్పు, నేను వెళ్తాను, నాకేం భయం లేదు, నేను వెళ్తాను అంటాడు. ఆ అబ్బాయిలో నా పట్టుదల, వాళ్ళ అమ్మకి కావాల్సింది తీసుకురావాలి అనే తపన, అది చూసి ఆ ముసలం ముచ్చటపడి, సరే బాబు నేను నీకు చెప్తాను, నువ్వు నాతో ఇలారా అని తన గుడిసెకి వెనక వైపుకి తీసుకెళ్తుంది. తీసుకెళ్తే అక్కడ మన అద్భుతమైన ఒక గుర్రం ఉంటుంది అనమాట, ఒక తెల్లటి మెరిసిపోతున్న గుర్రం ఉంటుంది. ఆ గుర్రాన్ని చూపించి, ఇదిగో ఇది అద్భుతమైన శక్తులు గల గుర్రము, ఈ గుర్రం మీద నువ్వు ఎక్కి ఆ మండుతున్న పర్వతం నుంచి, తర్వాత మంచు కట్టిన ఘనీభవించిన సముద్రం గుండా, తర్వాత అనేక దుష్ట దేవకన్యలున్న ఆ మంత్రముగ్ధమైన అడవి నుంచి నువ్వు దీని నుంచి తప్పించుకోగలవు. కాకపోతే నువ్వు ఆ మండుతున్న పర్వతంలోంచి వెళ్ళేటప్పుడు ఆ వేడికి కాలినా కానీ నువ్వు అన్నా అక్కడే భస్మం అయిపోతావు, కాబట్టి అసలు ఎటువంటి చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగే ఆ మంచు, కరడు కట్టిన మంచు ఘనీభవించిన ఆ సముద్రంలోంచి వెళ్ళేటప్పుడు కూడా చలికి నీ నోట్లో నీ పళ్ళు కూడా కటకటలాడే శబ్దం చేయకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా అక్కడే కనిపించకుండా వెళ్ళిపోతా ఉంటుంది. సరే, అలాగే ఆ దుష్ట దేవకన్యల్లో ఉన్న అద్భుతమైన అందమైన అడవిలోంచి నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళు నిన్ను వెంబడించి నిన్ను అల్లరి పట్టిస్తారు, అప్పుడు కూడా నువ్వేమీ శబ్దం చేయొద్దు. ఆ అడవిలోంచి వెళ్తూ ఉండగా
మీ అమ్మ కూడా నీకు అక్కడ కనిపిస్తుంది, కానీ ఆవిడ నీ అమ్మ కాదు, అదంతా మాయాజాలం, కాబట్టి ఎక్కడ ఆకుండా నువ్వు అటు వెళ్ళిపో ఉండను. సరే అని ఈ అబ్బాయి నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా అవన్నీ ఎదురవుతాయి, అవన్నీ దాటుకుంటూ, అదంతా వర్ణించాలి అంటే ఇంకో అరగంట నాకు సరిపోదు, కానీ అవన్నీ స్కిప్ చేసేస్తాను. అవన్నీ దాటుకుంటూ మొత్తానికి ఆ సూర్యభవనానికి చేరుకుంటాడు. అది చూసి అబ్బా నిజంగా ఎంత అందమైన భవనం అని చెప్పి దాన్ని ఎదురుకుండా గుర్రాన్ని ఆపేసి గబగబా ఆ ద్వారాలు తెరిచేసి తనే లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. లోపలికి వెళ్ళిపోగానే అక్కడ చెలికత్తులు వాళ్ళందరూ చూసి ఎవరో వచ్చారు అనుకుంటూ రాకుమారికి చెప్పడానికి వెళ్తారు. రాకుమారి గబగబా బయటకు వస్తుంది. ఆ మానవా మానవా అని శ్రీదేవి అంటుంది. అలాగే అతన్ని చూసి ఆ కన్య అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి, ఓహో మానవ, ఇంతవరకు ఈ రాజభవనానికి ఎవరు మానవులు రాలేదు, నువ్వే మొట్టమొదటిసారి వచ్చావు అంటూ అతని తెగ మెచ్చేసుకుంటుంది. ఈ అబ్బాయి ఏమో రాకుమారిని చూసి ఆహా ఎంత అందంగా ఉన్నావు అని చెప్పేసి, ఈ రాజభవనం ఎంత అందంగా ఉందని చెప్పేసి మెచ్చేసుకుంటూ ఉంటాడు. సరే వచ్చిన పని ఏంటిది అని అడిగినప్పుడు చెప్తాడు, ఇలా మా అమ్మది అందమైన పట్టు వస్త్రం కనిపించట్లేదు, అది ఎగిరిపోయింది, అది మీ భవనాన్ని వైపే వచ్చింది, అందుకని వెతుక్కుంటూ వచ్చాను అంటే ఆహా అని చెప్పి ఆ సాహసాన్ని మెచ్చుకుంటుంది. ఇదిగో రా చూపిస్తాను మీ అమ్మ లేని వస్త్రం అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్తే ఒక పెద్ద హాల్ లాగా ఒక పెద్ద గదిలో అన్నమాట చాలా మంది రాజకన్యలు అలాగే చెలికత్తులు కూర్చుని అటువంటి వస్త్రాన్ని, అంటే అది ఒక శాంపుల్ గా గోడ మీద పెట్టుకుని దాన్ని చూసి వాళ్ళందరూ అదే డిజైన్ ని అల్లుతున్నారు అనమాట. అందుకని వాళ్ళకి అది నచ్చిందని వాళ్ళు అలా మాయాజాలంగా తీసుకొచ్చేస్తారు. అది చూసి ఆశ్చర్యపోతాడు. ఓహో మా అమ్మ అల్లింది నేసింది మీకు అంత నచ్చిందా, అయితే రండి మా అమ్మే నేర్పిస్తుంది కదా అంటాడు. అలా వల్ల కాదు, మేము ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే నేర్చుకుంటాము, మాది పూర్తి అయిపోగానే మేము నీకు ఇచ్చేస్తానులే అంటారు. అంటే సరే అని 1-2 రోజులు ఆగిన తర్వాత అది అయిపోతుంది మేము ఇచ్చేస్తా అంటారు. సరే అంటాడు. అయితే ఈ ముఖ్య రాకుమారి ఏం చేస్తుంది, అది తిరిగి అబ్బాయికి ఇచ్చేటప్పుడు అదే పెయింటింగ్ లో అదే వస్త్రంలో కింద ఒక చిన్న బొమ్మ, తనలాంటి ఒక చిన్న బొమ్మ చేసి దానిలో అంటించేస్తుంది అనమాట. ఒక బొమ్మని తయారు చేసి అందులో పెట్టేసి అది అబ్బాయికి ఇస్తుంది. సరే ఇంకా అబ్బాయి చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ దొరికిందని చెప్పేసి వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అది తీసుకుని ఆ తెల్లగుర్రం మీద గబగబా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఆ గుర్రం డెక్కల శబ్దం వినంగానే తల్లి ముసలవ్వ గవ్వ బయటకు వస్తున్నావు, కొడుకు వచ్చేసాడు, చెన్ను వచ్చేసాడు అని సంతోషంగా బయటకు వస్తుంది. బయటికి రాగానే కొడుకుని చూసి చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బాయి ఏమో ఇదిగో అమ్మ తీసుకొచ్చేసాను చూడు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఆ వస్త్రాన్ని తెరవగానే అందులో ఏదైతే బొమ్మ ఆ రాకుమారి పెట్టిందో ఆ బొమ్మలోంచే నిజమైన రాకుమారి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఆవిడని చూసి ఆవిడకి నమస్కారాలు చేసి మీరు చాలా బాగా చేశారు, అది మేము నేర్చుకోవడం కోసం అని మీరు తీసుకెళ్ళాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మాట్లాడి ఆవిడకి ఏం చెప్తుంది అంటే, ఇందులో కూడా కొన్ని కథల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. కొన్ని కథల్లోనేమో ఆవిడ రాకుమారి ఈ ముసలావిడిని తన రాజ్యానికి తీసుకెళ్లిపోతుంది. ఎలా అంటే కొడుకుని కూడా తను పెళ్లి చేసుకున్నట్టు ఈ తల్లిని తన రాజభవనాన్ని తీసుకెళ్లిపోయి అక్కడ ఉన్న చెలికత్తలకి రాకుమారులకి వాళ్ళందరికీ కూడా ఈ పట్టు వస్త్రంతో నేర్పించడానికని తీసుకెళ్లిపోయినట్టు ఒక కథాంతం. ఇంకొక కథాంతం ఏంటి అంటే, ఈ పట్టు వస్త్రంలోంచి ఎప్పుడైతే రాకుమారి బయటకు వచ్చిందో, బయటకు వచ్చి ఈ ముసలావిడికి బోళ్ళంత బంగారం ఇచ్చి ఆవిడని అభినందిస్తుంది అనమాట. మీరు ఎంతో చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు అని చెప్పేసి, అంటే ఇక నుంచి మీరు ఇంత పేదరికంలో ఉండనవసరం లేదు, మీరు నలుగురికి ఇది నేర్పించండి అని చెప్పి అన్నట్టుగా వాళ్ళకి చాలా ధనం ఇస్తుంది అనమాట. ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇది ఒక కథాంతం అనమాట. అప్పుడు ఆ డబ్బులతోటి ఆవిడను కొడుకు చక్కటి ఇల్లు చేసుకుంటారు. తర్వాత ఆవిడ నేయడానికి మరిన్ని దారాలు అవి కొనుక్కుంటుంది, నలుగురికి పెట్టి తను వ్యాపారం లాగా మొదలెడుతుంది అనమాట. అలాగే కొంతమందికి నేర్పించడం మొదలెడుతుంది. ఇలా వాళ్ళందరూ కథ సుఖాంతం అయిపోతుంది. అదనమాట ఇది కథ, మ్యాజిక్ బ్రోకేడ్ కథ.
నేను గౌరవ చెప్పేశాను. కానీ ఎంతో హాయిగా వర్ణించుకుంటూ వెళ్తే అలా సెలయేర్లాగా మనం ఆ మంచు కొండల నుంచి, ఆ నదుల నుంచి అలా వెళ్ళటం ఊహించుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇది ఒక చక్కని ప్రేమ కథ, ఆత్మకథ అన్నట్టుగా షన్ తల్లి కోసం అని ఎంతో కష్టపడి తల్లిని సంతోషపరచడానికని చేస్తాడు. సో ఇందులో ప్రేమ, త్యాగం, ఇవన్నీ నిజాయితీతనం, ఇవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది జానపద కథ, చైనీస్ జానపద కథ. ఇందులో కూడా ఇంకొక చిన్న వేరియేషన్ ఉంది తెలుసా. ఒక చోటేమో ముగ్గురు కొడుకులు ఉన్నట్టుగా కథ ఉంది. అందులో మొదటి కొడుకు దాన్ని వెతకటానికి వెళ్తాడు. ఎక్కడ? ఆ ముసలవ్వ గుడిసె వరకు వెళ్తాడు అడవుల్లో. ఆ ముసలవ్వ ఏం చేస్తుంది, బంగారు కుండ ఒకటి, బంగారు నాణాల కుండ ఒకటి ఇస్తుంది. ఆ తర్వాత ఆ తెల్ల గుర్రం చూపిస్తుంది. మీకు ఏది కావాలి, మీరు ఆ పర్వతాల్లోంచి వెళ్తారా, మీ ప్రాణం పోయినా పోవచ్చు అని అంటుంది. లేదా మీరు ఈ ధనం తీసుకుని మీ జీవితాన్ని మీరు సుఖవంతం చేసుకుంటారా అని అన్నప్పుడు మొదటి ఇద్దరు కొడుకులు ఏమో ఆ బంగారు కుండకు తీసుకుని వెళ్ళిపోతారనమాట, వాళ్ళ అమ్మ గురించి పట్టించుకోకుండా. మూడో కొడుకు ఈ చిన్నవాడు. ఈ మూడో కొడుకు నేను ఆ గుర్రం మీదే వెళ్తాను, మా అమ్మ పట్టు వస్త్రం ఎలాగన్నా తీసుకొస్తాను అన్నది ఒక వెర్షన్ కథ. సో మన జానపద కథల్ని మనం ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాల నుంచి మనం వింటామో, అలాగే చైనీస్ కథలు కూడా అన్ని కోణాల నుంచి అందరూ ఎవరికి నచ్చినట్టుగా దాన్ని వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు అనమాట. ఇది కథ. మరి ఇప్పుడు చిన్న పాట విన్నామా? ఆ పాట విన్న తర్వాత లైన్ లో జయ గారు ఇక్కడే ఉన్నారు. ఓకే 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 సారీ, అయితే జయ గారు ఖర్చు అదేనండి. బాగుంది కథ. కథ కథలా చెప్పినా కూడా నాకు నిజంగా అనిపించింది. బాగా నెరేషన్ చాలా నచ్చింది. అందుకే లైన్ లో యాక్చువల్ గా కథ మొదలెట్టాక నేను కాల్ డ్రాప్ అయి వస్తుంటా మళ్ళా సాధారణంగా, కానీ సరే అని ఉన్నా అనమాట. అయితే చాలా బాగుంది, వేరియేషన్స్ కూడా బాగా చెప్పారు. కథ ఎలాగైనా స్పీడ్ గా సాగించినా, స్లోగా చెప్పినా, పెద్దది చెప్పినా, చిన్నది చెప్పినా మమ్మల్ని కూడా నిజంగానే ఆ మంచు కొండల్లో ప్రయాణింపజేశారు మీరు మీ నెరేషన్ తో. బాగుంది. తర్వాత చిన్నప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి, అంటే బాగా చిన్నప్పుడు 10 years ఆటాయి, చిన్నపిల్లల గ్రంథాలయం ఉండేది. నాకు ఆ డేస్ లో కూడా తీసుకెళ్లారు, ఎందుకంటే బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ కథలు ఉండేవన్నమాట. అక్కడ ఒక స్ట్రింగ్ తో పెన్సిల్, ఒకటి చిన్న పొట్టి పెన్సిల్ కట్టేసి ఉండేది. పిల్లలం కదా, పెన్ కాదు పెన్సిల్ ఉండేది. ఆ బుక్ లో సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా కూడా ఆ డేస్ ని గుర్తు తెచ్చారు. అయితే నేను చెప్పే కథ ఏంటంటే జస్ట్ ఒక 1 minute ఉంటది. ఒక రాజ్యంలో రాజు. ఒక్క నిమిషం, మనతో పాటు ఇంకో ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం, కానీ మీరు కథ చెప్తారు కానీ తర్వాత, సరేనా? ఒక్కసారి ఎవరున్నారో చూద్దాం. నమస్కారం అండి, జయభేరికి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు నళిని కుమార్, నెల్లూరు నుంచి అండి. జయ గారు. నళిని గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఇప్పుడే కథ విని చెప్దామని వచ్చాను. లైన్ లో వైజాగ్ నుంచి జయ గారు ఒక చిన్న కథ చెప్తారట, ఒక్క నిమిషం ఉండండి, చెప్తారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి జయ గారు. అదే, ఒక రాజ్యంలో రాజు దురదృష్టవశాత్తు తన ఒక కన్ను ఒక కాలు పోగొట్టుకుంటారనమాట. అయితే కొన్నాళ్ళకి అతనికి ఒక కోరిక కలిగింది. తన బొమ్మ, అంటే తన చిత్రం ఒక వేయించుకోవాలని అలా ఆ రాజుగారి కోరిక కలిగితే, చాటింపు ఉంటది కదా, అలా వేయించగానే చాలా మంది చిత్రకారులు వచ్చారు రాజుగారి పటం గీయడానికి. కానీ ఉన్నది ఉన్నట్టే కదా గీస్తారు ఎవరైనా, కానీ వాళ్ళెవరు రాజు మెప్పు పొందలేకపోయారు. ఎందుకంటే అతనికి కన్ను బాగాలేదు, తర్వాత కాలు లేదు, ఒంటి కన్ను కదా. అప్పుడు సాటిస్ఫై అవ్వలేదు రాజుగారు. అప్పుడు ఇంకో వ్యక్తి బయలుదేరాడు. అతను ఏం చేస్తారంటే, అతను చిత్రకారుడే, కానీ బాగా తెలివిగా ఆలోచించి, రాజులు అనగానే వేటకి వెళ్తుంటారు కదా సాధారణంగా, అది. అయితే రాజుగారు వేటకి వెళ్ళిన పొజిషన్ లో ఉన్న ఒక బొమ్మ, అడవిలో ఉన్న ఒక చిత్రం గీసిస్తారు. అదేంటంటే వేటకి వెళ్ళేటప్పుడు బాణం వేసేటప్పుడు ఒక కన్ను ఇలా మోస్తారు గురి పెట్టేటప్పుడు.
అలాగే కాలు ఒకటి వెనక్కి పెడతారు, అది చెట్టు వెనక ఉన్నట్టు ఆ కాలు. అలా చిత్రాన్ని చిత్రీకరించగానే రాజు గారికి బాగా నచ్చుతుంది. అప్పుడు అతనికి బహుమతులు ఇచ్చి పంపిస్తారు. నాకు ఈ కథ ఒక 10 days బ్యాక్ ఒక అతను చెప్పారు అనమాట, బాగా నచ్చింది నాకు. చక్కటి ఆలోచన కదా. అదే అంటున్నాను, తెలివైన అంటే ప్రెజెంటేషన్, డిఫరెంట్ ప్రెజెంటేషన్ లో వచ్చిన వాళ్ళే కదా విన్నర్ అవుతారు. అది నాకు ఎందుకో బాగా ఆకట్టుకుంది అనమాట. బాగుంది, చక్కని విషయం చెప్పారు నిజంగా. అదేనండి, క్రియేటివిటీ అనేది ఎంతైనా అవసరము అనేది. అదే సరే అండి జయ గారు, చాలా సంతోషం జయ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. బాయ్. నళిని గారు నెల్లూరు నుంచి చెప్పండి, మీరేం చెప్తారు? వస్తున్నానండి అక్కడికి. ముందు మీరు చెప్పిన కథ చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. నేను చిన్నపిల్లని అయిపోయాను, పాత్రలను ఊహించేసుకున్నాను. ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టేశాను, బి సరోజా గారిని రాజకుమారిగా చూసేసాను. తెల్ల గుర్రాన్ని కూడా ఊహించేసుకున్నాను, నిగనిగలాడుతూ ఉంది. ముసలమ్మ కూడా ముగ్గు బొట్టుతో తెల్ల చీర కట్టుకుని ఒంగోని ఉంది. ఇన్ని పాత్రలు నా కళ్ళ ముందు పెట్టారు. చిన్నప్పుడు బాగా చూసేదాన్ని అనమాట ఇలాంటి సినిమాలు అన్నిటిని. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి రాజకుమార్తెలు. నేను మాత్రం లాస్ట్ లో నేను ఏమంటున్నానంటే, ఆవిడ వచ్చేసింది డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు అన్నయ్యలు ఫెయిల్ అయ్యారు, వాళ్ళ అమ్మ కొరకు తెచ్చుకున్నా డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళు. ఆ డబ్బులు చాలే అనుకున్నారు. కానీ ఇతను ఒక వీరుడు, సూర్యుడు, ధీరుడు కాబట్టి రాజకుమారుడు, కంపల్సరీ రాజకుమార్తె. నాకు ఇంతకు మించిన నాకు భర్త దొరకడు, ఇతడే నా భర్త అని చెప్పి అక్కడ పెళ్లి చేసుకుని ఆవిడని తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టుకొని వాళ్ళందరూ సుఖంగా రాజ్యాన్ని వెళ్తారని నేను ఇచ్చేస్తానండి లాస్ట్ లో. అదే మరి వేరియేషన్ లో అదే ఉంది. ఎంతకంటే మంచి భర్త అమ్మాయికి దొరకరు కదా. అన్ని దాటుకుని వచ్చారు. ఆ మధ్యలో ఎంతో మంది ప్రలోభ పెడతారు, వాళ్ళ అమ్మలాగా కనబడతారు ఇవన్నీ అన్నారు కాబట్టి వీటన్నిటిని మాయనంతా ఛేదించుకొని వెళ్ళాడు కాబట్టి లోపలికి. అంత నా కోసం వచ్చిన రాజకుమారుడు అని చెప్పి ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలని ప్రేమిస్తుంది అన్నమాట. అప్పుడు నేను ఒక కథ చెప్తాను, వింటారా? చిన్నది చెప్పాలి. నాకు చాలా కథలు వచ్చేసి నేను మైండ్ లో మీ వల్ల ఈ రోజు కానీ ఒకటి చెప్తాను. ఉండండి, మనతో పాటు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాము. ఈ లోపల మీరు కథ చూసేసుకోండి ఏదో. నమస్కారం అండి, జయభేరికి స్వాగతం. నమస్తే అండి, శ్రీకర్ నా పేరు, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. విశాఖపట్నం నుంచి. వెరీ గుడ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి జయ గారు, మీరు బాగున్నారా? బాగున్నా అండి. మనకి నళిని గారు ఒక కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, చిట్టిపొట్టి కథ. కాబట్టి నేను కూడా ఒక కథతో రెడీగా ఉన్నాను. ఆమె కథ అయిన తర్వాత నేను తప్పకుండా థ్యాంక్ యూ అండి. ఆగండి, చెప్తానండి. ఒకసారి రాజు గారు కొలువులో ఉన్నప్పుడు ఒక అతను, ఒక శిల్పి 3 విగ్రహాలు తీసుకొస్తాడు, అందమైన అమ్మాయిల విగ్రహాలు. 3 ఒకలాగే ఉంటాయి. ఆ శిల్పి అక్కడ పెట్టి, మహారాజా ఈ శిల్పాలలో ఒక లోపం ఉంది, ఒక్కొక్క వెనక ఒక్కొక్క ఇది ఉంది, అదేదో కనిపెట్టాలి మీరు అంటారు. ఎంతమంది తిప్పి చూసినా 3 ఒకలాగే ఉంటాయి, ఎవరు కనిపెట్టలేకపోతారు అందులో తేడా ఏంటనేది. అప్పుడు ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన శిల్పి, ఇవి నేను ఇంటి దగ్గర పట్టుకెళ్ళి రేపు చెప్తానండి వీటి గురించి అని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయి మళ్ళా మర్నాడు వాటిని పరీక్ష చేసేసి తీసుకొచ్చి సభలో పెట్టేసి చెప్తారనమాట. ఒక్కొక్క దాని గురించి వివరాలు చెప్తారండి. ఏం చెప్తారంటే, మహారాజా ఉన్నారండి? ఉన్నారు కదండి. మహారాజా ఈ ఫస్ట్ శిల్పంలో చూడండి అని చెప్పి ఒక గడ్డి పరక తీసుకొచ్చి ఇలా చెవిలో గుచ్చుతారు. ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేస్తుంది గడ్డి పరక. ఈ గడ్డి పరక, ఈ శిల్పము ఏం తెలియజేస్తుందంటే, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఈ చెవిని వదిలిపెట్టేస్తారు, లోపలికి ఏది తీసుకోరు, గాలికి తిరుగుతూ ఉంటారు, ఏది పట్టించుకోరు. అలాంటి మనస్తత్వం గల శిల్పం ఈమె అని ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఒక గడ్డి పరకని మళ్ళీ చెవిలో పెడతారు. అదేం చేస్తుంది, అది చెవిలోకి వచ్చేసి నోట్లోంచి బయటకు వస్తుంది. ఈ స్త్రీ తన చెవిలో విన్న దాన్ని నోటి ద్వారా 10 మందికి తెలియజేసేస్తుంది, ఏది మనసులో పెట్టుకోకుండా అందరికి తెలియజేస్తూ ఉంటది అని చెప్పి అంటారు.
మూడో దాన్ని ఏం చేస్తారు, దాంట్లో కూడా గడ్డి పరకు పెడితే ఆ గడ్డి పరకు ఏం చేస్తుంది, చెవులోంచి వెళ్ళి ఇలా లోపల మనసులోకి వెళ్ళిపోయి ఇంక బయటకు రాదనమాట. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తను ఏది విన్నా కూడా లోపల తీసుకొని లోపల పెట్టుకొని బయటకి ఏది తెలియజేయకుండా నిదానంగా ఉండేటువంటి మనస్తత్వం ఈ బొమ్మది అని చెప్పేసి అంటే రాజుగారు శభాష్ వాళ్ళ కనిపెట్టారు. అయితే ఈ మూడో విగ్రహాన్ని నేను నా అక్కడ పెట్టుకుంటాను, నా రూమ్ లో పెట్టుకొని నేను కూడా అలాగే ఉండాలి కాబట్టి ఏదైనా మనసులో పెట్టుకుని బయటకు తెలియజేయకూడదు కాబట్టి సీక్రెట్ లో ఈ బొమ్మ పేరు ఉండాలని అని పెట్టుకుంటాను. ఈ బొమ్మ ఎంత రేట్ అయినా సరే నేను కొనుక్కుంటానని చెప్పి ఆ బొమ్మను తీసుకెళ్లి అక్కడ నలుగురికి కనిపెడేలాగా పెట్టి రోజు ఆ బొమ్మను చూసుకుని అందరినీ బుద్ధి తెచ్చుకొని ఏదైనా అలా బయటకు చెప్పకూడదు, ఈ బొమ్మ పేరు నళిని అని చెప్పి రాజుగారు చాటింపు వస్తారు. ఆ నళిని గారు నెల్లూరులో ఉంటారని మాకు తెలిసిందనమాట. ఇక్కడ నేను మనిషిని, అక్కడ నా బొమ్మ. ధన్యవాదాలండి. బాగుంది, చక్కగా ఉంది. అందులో చక్కని సందేశం కూడా ఇచ్చారు మీరు కూడా జయ గారు లాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మరి మనకి శ్రీకర్ గారు చెప్పాలి కథ. శ్రీకర్ గారు మీ కథ ఏంటో చెప్పండి. నా కథ అయితే 2 కథలు ఉన్నాయండి జయ గారు. నమస్తే. టైం లేదు సార్, ఒకటి చెప్పండి ప్లీజ్. ఓకే ఒకటే చెప్తాను. నానా పులి వచ్చే కథ అందరికీ తెలుసు. నానా పులి వచ్చింది అంటే ఫస్ట్ టైం ఆ నాన్న నమ్మలేడు. మరి సెకండ్ టైం కూడా నానా పులి వచ్చింది అంటే మొదటిసారి నమ్ముతాడు, రెండోసారి పిలుస్తాడు, రెండోసారి నమ్మడు, మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అతను ఆ సింహం పులి చంపేస్తుంది. సో అప్పుడు అర్థం అవుతుందండి వాళ్ళ నాన్నకి వీడు అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఎవరైనా నిజాలు చెప్తేనే మనం నమ్మగలుగుతాం. అబద్ధం చెప్తే ఏదో అన్నాళ్లే మనం పట్టించుకోవద్దు అన్న దీంట్లో ఉంటాము. అది ఒక కథ అయితే. సో దేవుడి సొమ్ము అండి నేను కథ చెప్పేది. పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడండి. అతను చుట్టుపక్కల గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. సుబ్బయ్య శెట్టి డబ్బు మనిషి. ఎంత పిసినారి అంటే పావలా వస్తుంది, అంటే 10 మైళ్ళు నడిచేవాడు. అతని దగ్గర వడ్డీకి తీసుకున్న వారు రెట్టింపు కట్టాల్సిందే. కృష్ణాపురానికి పక్క గ్రామమైన రామాపురంలో కూడా సుబ్బయ్య వ్యాపారం చేసేవాడండి. వారానికి 2 సార్లు అయినా అతను రామాపురం వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇబ్బంది ఏమిటి అంటే రామాపురం వెళ్ళాలి అంటే ఏరు దాటాలి అంటే పడవ సౌకర్యం ఉండేది. ఏరు దాటించేందుకు పడవ వాడు ఒక్క మనిషికి 2 వరాహాలు తీసుకునేవాడు. అలా ఇచ్చుకోలేని వారు ఈదుకుంటా వెళ్లాల్సిందే. పశువుల కాపర్లు, పసివాళ్లు అలాగే వెళ్లేవాళ్లు. తాను చూస్తుండగానే మనుషులు పశువులు ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్ళడం చూసి తాను కూడా అలా ఈదుకుంటూ వెళ్ళగలిగితే బాగుండు అనేవాడు. తడవక 2 వరహాలు మిగిలేవి అని ఆశపడుతూనే అందుకు తన శరీరం సహకరిస్తుందో లేదోనని సందేహం పడేవాడు శెట్టి. ఒకరోజు శెట్టి పడవ ఎక్కబోతూ పడవ వాడితో నాకు కొంచెం రేటు తగ్గించి ఒక వరహా ఇస్తాను, ఆవలి ఒడ్డకు తీసుకెళ్ళు అన్నాడు. అందుకు పడవవాడు అదేం కుదరదు, ఒక వరహా ఇచ్చావు అంటే ఏటి సగంలో దింపేస్తావు, అక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళు అన్నాడు. ఇక పడవవాడు ఎగతాళిగా అన్నా కూడా శెట్టికి వాడి సలహా బాగానే ఉందనిపిస్తుంది. వాడు అన్నట్టు మిగతా సగం ఈదుకుంటూ వెళ్తే ఒక వరహా మిగులు బాట పోతుంది అనుకుని ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రయత్నం ఏదో ఇక్కడ నుంచే మొదలు పెట్టి మొత్తం ఈదగలిగితే 2 వరహాలు మిగులుతాయి కదా అనుకొని పడవవాడితో, చూడబ్బి ఈదుకుంటూ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. నువ్వు అన్నట్టు ఇక్కడ నుంచి ఈదడం మొదలు పెడతా. బట్టలు ఎలా తడుస్తాయి కదా ఒకవేళ ఆవలి దాకా ఈదకపోతే ఆ సగంలోనే నీ పడవ ఎక్కుతా, సరేనా అన్నాడు. దానికి పడవవాడు, నీ ఇష్టం, ప్రయత్నించు, మంచి దేవుడికి దండం పెట్టుకో అని పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయేవాడు.
వెంటనే శెట్టి పంచె పైకి కట్టి పైకండువా తలకి చుట్టి నీళ్లలోకి దిగాడు. కొంత దూరం దాకా సులభంగానే ఈదాడు. సగం దూరం రాకుండానే శెట్టికి ఆయాసం మొదలైంది. ఎటు చూసినా చుట్టూ నీళ్లే. శెట్టికి భయం పట్టుకుంది. పళ్ళు బిగబట్టి ఎలాగో సగానికి చేరుకున్నాడు. ఇంకా కాళ్ళు చేతులు కదలడం మానేశాయి. వెంటనే పడవ కోసం చూశాడు. అది కనిపించిందంతా దూరంలో ఉంది. అంతే, శెట్టి తన చావు ఖాయం. అందుకేనండి ఎవరిని నమ్మకూడదు అని స్టోరీలో బాగా తెలుసుకున్నాం. చెప్పండి మళ్ళీ. పిసినారితనం పనికిరాదండి, దేవుడి సొమ్ము. ఓకే, బాగుంది. దేవుడి సొమ్ము. పిసినారితనం పనికిరాదు. అంటే ఎవరిని మనం కొంతమంది అమాయకులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా నమ్మేస్తారు మనల్ని. సో అందుకని మనం ప్రతి చోట జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కథలు మనకి ఇన్స్పిరేషన్ చేయగలరు. నిజంగా ఎంతో నీతి ఉంటుంది, మనం తెలుసుకోవచ్చండి. బాగుంది, చక్కని కథ అందించారు శ్రీకర్ గారు. ఇది మనకి పాఠ్య పుస్తకాల్లో ఉందా లేకపోతే కథల పుస్తకంలోంచా? ఇదా గూగుల్ అండి, గూగుల్ కథలు అని కొడితే నేను వచ్చింది. అచ్చా, వెరీ నైస్. చక్కగా మంచి కథ ఎంచుకున్నారు, బాగుంది. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి సమయం కూడా అయిపోతుంది. ఓకే అండి, చాలా చక్కటి కథ. వచ్చే వారం ఇంకో కథతో వస్తానండి. తప్పకుండా మళ్ళీ వారం ఇంకో కథతోటి. అలాగే, ఓకే, థ్యాంక్ యూ అండి. మరి అదండి ఆత్మీయులు, ఈ రోజు మనం కథ చెప్పుకున్నాము. ఎందుకంటే మార్చి 20 స్టోరీ టెల్లింగ్ డే అన్నమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి నుంచే కథల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా నేను చెప్పిన ఒక కథని మీ అందరికి కూడా చెప్పాలని ఈ రోజు రావడం జరిగింది. అలాగే మీ అందరు కూడా చక్కని కథల్ని వినిపించారు. జయ గారు, నళిని గారు, శ్రీకర్ గారు, అలాగే రామలక్ష్మి గారు చెప్దామని అనుకున్నారు, కానీ వారు ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ బిజీగా ఉన్నట్టున్నారు. కానీ వింటున్న ఆత్మీయులందరికీ కూడా, అలాగే రామలక్ష్మి గారికి కూడా అనేక ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఈ రోజు సాంకేతిక సహకారం అందించింది మనకి సాయి, అనేక ధన్యవాదాలు మీకు కూడా. అయితే ఈ రోజు పాట, మొదటి పాట ఏ సినిమాలోది అని అడిగాను. అది బాలరాజు కథ సినిమాలో పాటే కదా అన్నారు జయ గారు. అవునండి, బాలరాజు కథ సినిమా నుంచి ఈ రోజు పాటలన్నీ వినిపించాలనుకున్నాను, కానీ మనకి సమయం కథల్లో చక్కగా గడిచిపోయింది కాబట్టి ఇంకొక పాట వినిపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత సైన్ ఆఫ్ చేసేద్దాం. మరో చక్కని పాట అదే చిత్రం నుంచి విన్నాము. ఈ పాట మీకోసం. మనకి సమయం అటే లేదు కాబట్టి నేను సైన్ ఆఫ్ చేస్తాను, ఆ తర్వాత వినండి ఆ పాట. మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల మనకి వినిపించేస్తారు. సరే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు మీ అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ మన జవాన్లని, రైతన్నల్ని, రైతక్కల్ని తలుచుకుంటూ వాళ్ళకి మీ శుభాశీస్సులు అందజేస్తారని తలుస్తూ నమస్కారం. మీ జయ. ఎందరో మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ టోరీలో